హాయ్ అండి, వెల్కమ్ టు సన్విత గార్డెన్. ఇదిగోనండి, ఈరోజు నా గార్డెన్లో మీకు బూడిద గుమ్మడికాయ పాదు చూపిస్తున్నానండి. ఇదిగో ఇవన్నీ కూడా మరి ఫిమేల్ అండి, ఫ్లవర్స్ అన్నమాట. ఇవన్నీ హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలో నేను ఈరోజు చూపిస్తానండి. నేను మరి పూత పూసిన కానించి మరి కాయ హార్వెస్ట్ దాకా మరి నేను చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే మాత్రం, కొంచెం లెంతీ అయినా కానీ. అదిగోనండి, ఇది మేల్ ఫ్లవర్ అండి. మేల్ ఫ్లవర్కి ఏమీ ఉండదు, వెనకాల ఉట్టి ఫ్లవరే ఉంటుంది అన్నమాట. ఆ మేల్ ఫ్లవర్ తీసుకుని మనం ఫిమేల్ ఫ్లవర్ని ఒక ఇడిచినప్పుడు అంటే పైన ఉన్న ఆ పిప్పొడి దాని మీద పడినప్పుడు అది పాలినేట్ అవుతుంది అన్నమాట. అయితే ఇది చీమలు అలాగే హనీబీస్ కూడా చేసేస్తాయండి. ఇదిగో చూసారా, నేనైతే మేల్ ఫ్లవర్ తెచ్చి ఫిమేల్ ఫ్లవర్ చేద్దామని పెట్టేసరికి హనీబీస్ చూడండి మనకు మా గార్డెన్లో ఎన్ని ఉన్నాయో అని చూసారా, 2 వచ్చేసినాయి, అప్పుడే చేసేస్తున్నాయి అన్నమాట. అసలు నేనైతే హ్యాండ్ పాలినేషన్ చేయక్కర్లేదండి, నాకు ఆటోమేటిక్గా అయిపోతుంది ఇలా ఇంతలా ఉన్నాయంటే. ఎందుకంటే మనం మందులేం కొట్టడం లేదు కదండి, ఇదే గుర్తుమాట. హనీబీస్ ఇంత బాగా వచ్చి మకరందాన్ని తాగుతున్నాయి, ఇంత అలాగే హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాయంటే కనుక మనకి ఇంకా హ్యాండ్ పాలినేషన్ అవసరం లేదన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చేసినాయో అని, రెండు వచ్చేసినాయి చూడండి, ఇది ఎలా చేసేస్తున్నాయో. అవి మేలు వాటి మీద వాళ్తాయి కాబట్టి ఆ పిప్పొడి పట్టుకొచ్చి మళ్ళీ దీని మీద కూడా వాలినప్పుడు అది పాలినేట్ ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నమాట. లేదనుకోండి, మనం అలాగ మేల్ ఫ్లవర్ తెచ్చి అదిగో అలాగా రెక్కలు ఇరిచండి, ఆ పువ్వు మీద ఉన్న పొడిని ఇలాగ అన్నాం అనుకోండి, ఆ పొడి దాని మీద పడుతుంది అన్నమాట. వెంటనే మనకి పాలినేట్ అయిపోతుందండి. లేకపోతే కనుక అస్సలు మనకి కాయలు అలా వస్తాయి కానీ అవ్వమాట. ఇదిగో చూసారండి, మరి 15 days అయిన తర్వాత ఇదిగోనండి కాయలు ఎంత బాగా పాలినేట్ అయిందో చూసారా. నేను అలా హ్యాండ్ పాలినేషన్ కాకుండా అవి కూడా 2 చేసి చూపించాను కదా మీకు. అయిగోనండి, మరి చిన్న పాదండి ఇది, పెద్ద పాదేమీ పెద్దగా ఎక్కువ పాకలేదు. ఇదిగో చూసారా, ఓ 15 daysకి ఎంత బాగా మరి కాయలు పాలినేట్ అయినాయో కదండి. అదే మీకు చూపిద్దామని అదిగా కింద పెట్టుకున్నానండి నేను, చిన్న పాదమాట. చూసారు కదా, చాలా బాగా అయినాయన్నమాట. ఇదిగోనండి, మళ్ళీ ఇంకొక మరి నెల దాటిందండి. ఇది నెల దాటగానే మరి ఇదిగోనండి ఇంత అయింది. మళ్ళీ ఇంకొక సైజు ఇది కూడా మీకు చూపిస్తున్నాను. అందుకే మీకు అన్ని రకాలుగా మీకు చూపిద్దామని ఈ వీడియో తీసాను అనమాట నేను. దీని పంట వచ్చి 3 నెలలు అండి. ఇది 3 నెలలు 4 నెలలు మనకు వచ్చేస్తుంది చేతికి. చూసారా, నెల దాటిందండి. నెల దాటగానే ఇది ఒక సైజులో వచ్చిందన్నమాట. చాలా బాగా హ్యాపీ అనిపిస్తుందండి. ఇదిగో చూసారా, ఇది 2 months అయిందండి. ఇదిగో 2 monthsకి ఇలా వచ్చిందండి. చూసారా, ఇవి బరువు ఆగట్లేదని కింద సపోర్ట్ కట్టానమాట నేను. చిన్న పాదేనండి, ఇంకా కనవాయి వచ్చినాయి కానీ కొన్ని ఎండిపోయినట్టు అయిపోయినాయి పిందులు అన్నమాట. అందుకనేసి ఇంక 2 పిందులు, ఈ 2 కాయలు మాత్రం మనకి మిగిలినాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చినాయండి. బూడిద గుమ్మడికాయ పాదు చచ్చిపోయేదాకా ఉండాలండి, పాదు ఉంటే బాగా టైట్ అవుతాయి అన్నమాట. అదిగోనండి, చూసారా ఎంత తెల్లగా ఎంత బాగున్నాయో, చాలా బాగా వచ్చేసినాయండి. బరువు చాలా ఉంది, ఎందుకంటే వాటర్ అది మనం టైంకి పెడతాం కదా. అదిగో చూసారు, పాదంతా ఎండిపోయిందండి, మొత్తం ఎండిపోయింది. పాదు మొత్తం ఎండిపోయేదాకా ఉంచనమాట. చాలా బాగా టైట్ అయినాయండి, బరువుగా కూడా ఉన్నాయండి. హార్వెస్ట్ చేసుకుందాం. ఇదిగోనండి, హార్వెస్ట్ చేశాను నేనైతేని. బూడిద గుమ్మడికాయ పాదు బూడిద గుమ్మడికాయలు వడియాలకే కాదండి, మరి అప్పుడు అందరూ జ్యూసులు కూడా తాగుతున్నారన్నమాట. మరి అన్నిటికీ కూడా చాలా మంచి హెల్దీ అయింది అండి ఇదైతేని. ఈ జ్యూసులు కూడా చాలా కాస్ట్ కూడా ఉంది బయట. నేను ఖాళీ ఉంది కదా అని పెట్టానండి. అదిగో చూసారా, 2 కాయలు వచ్చినాయండి. చిన్న పాదికి 2 కాయలు వచ్చినాయి అన్నమాట నాకైతే. చూసారు కదా, అదిగోనండి, చాలా బరువుగా చాలా పెద్దగా కూడా వచ్చినాయండి కాయలు అయితేని. హెల్దీగా కూడా ఉన్నాయండి కాయలు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అందుకే ఈ పెద్ద వీడియో మీకు పెడదాము అనేసి షార్ట్లోనే కాకుండా ఇది తీసి పెట్టానమాట. మరి చూడండి, వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరి లైక్ చేస్తేనే వీడియో ఇంకా ముందుకు వెళ్తుందండి, ఇంకా అనేక మంది కూడా చూస్తారు. చూసి ఆనందించండి. ఉంటానండి, బాయ్ అండి.